నరసరావుపేట గడియార స్తంభం సెంటర్లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షులు చింతల చెరువు గురునాథాచారి, సెక్రటరీ మల్లికార్జునాచారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు చల్లని మంచినీరు, మజ్జిగ అందించడం సేవాభావానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మన నరసరావుపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో నరసరావుపేట పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ 6వ రోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి చింతల చెరువు గురునాథాచారి గారు, ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి గుత్తికొండ భాస్కరాచారి గారు, ప్రధాన కార్యదర్శి అమ్మనబ్రోలు మల్లికార్జునాచారి గారు, అలాగనే వారి కార్యవర్గం అంతా కూడా ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది హర్షించదగినటువంటి విషయం. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి, 48-49 డిగ్రీల ఎండాకాలంలో ఇవాళ రోహిణీ కార్తెలో ప్రజలంతా కూడా అల్లాడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన సోదరులు విశ్వబ్రాహ్మణ సంఘం వారు నరసరావుపేటలో ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ ఎండాకాలంలో ప్రజలు చాలామంది డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి, వృద్ధులు చాలామంది కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ గమనించి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కార్యవర్గం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అది వాళ్ళ 6వ రోజుకు రావడం, అలాగనే ఈ రోహిణీ కార్తె ఈ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవటం అనేది కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.